నమస్తే, వెల్కమ్ టు ప్లేస్ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం రోజు రోజుకు వేడెక్కుతూ ఉంది. రోజుకో రూపాలు మారుతూ ఒకరోజు కాంగ్రెస్ చర్చలోకి వస్తే మరొక రోజు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇటు చర్చలోకి వస్తూ ఉన్నాయి. ఒకవైపు కాళేశ్వరం పైన ఒక కమిటీ వేసి దాన్ని నిర్ధారణ చేస్తాం, అరెస్ట్ చేస్తామని చెప్పేసి గతంలో చెప్పి డబుల్ బెడ్రూమ్ రెడీగా ఉంది జైల్లో అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు కేసును సిబిఐకి అప్పచెప్పడం. వీటన్నిటిపైన చర్చించడానికి మనతో పాటు పొలిటికల్ అనాలిసిస్, రాజకీయ విశ్లేషకులు, సుప్రీంకోర్టు అడ్వకేట్ వెంకట్ గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న, చెప్పండి. రాజకీయం తెలంగాణలో చూసుకుంటే రాజకీయ సమీకరణాలు రోజు రోజుకు మారుతూ ఉన్నాయి. ఒకళ్ళు ఏదైనా అనాలిసిస్ చేద్దామన్నా కూడా అనాలిసిస్ చిక్కకుండా కనిపిస్తూ ఉంది. ఎట్లా చూసుకోవచ్చు తెలంగాణలో ఈ రాజకీయ వేడిని? ప్రజలకు ఉపయోగపడే మార్గం అయితే కనిపించలేదు. ప్రస్తుతం సిబిఐకి కేసు అప్పచెప్పడం ఎట్లా చూస్తారు మీరు ఒక అడ్వకేట్గా? సిబిఐకి కొన్ని కేసెస్ ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తుందంటే స్టేట్ గవర్నమెంట్ అంటే ఇక్కడ ఉన్న ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ఏవైతే ఉంటాయో ఇంకా మా వల్ల కాదు, మేమేం చేయలేము, వీఆర్ ఇన్క్యాపబుల్ అని అదే స్టేట్ గవర్నమెంట్ చీఫ్ ఫీల్ అయినప్పుడు స్పెసిఫిక్ కేసెస్లో ఒక పర్టికులర్ టీమ్ డీటెయిల్డ్గా ఇన్వెస్టిగేట్ చేయాలి అన్నప్పుడు సిబిఐ కేసెస్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఓకే, ఎందుకంటే వాళ్ళకుండే పవర్స్ కొన్ని సుప్రీం ఉంటాయి. సో సిబిఐ ఆఫీసర్స్కి ఏంటంటే ప్రతి ఒక్కరిది డోర్ నాక్ చేసి సార్ మీ ఇంట్లోకి రావచ్చా రాకూడదా అని పర్మిషన్స్ అడగాల్సిన అవసరం లేదు. దే కెన్ గో అప్ టు ఎనీ ఎక్స్టెంట్. సో ఆ స్పెసిఫిక్ పవర్స్ ఉంటాయి. సిబిఐ అనేది కూడా ఢిల్లీ పోలీస్ యాక్ట్ అండర్లో ఎస్టాబ్లిష్ చేయబడింది. ఎందుకంటే ఢిల్లీ పోలీస్ యాక్ట్ యూనియన్ టెరిటరీ. సో హై ప్రొఫైల్ కేసెస్ చాలా వరకు సిబిఐ హ్యాండిల్ చేస్తుంది. సిబిఐ అనేదాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం చాలా కష్టం. అంటే ఇప్పుడు గత ఏదైతే ప్రభుత్వం ఏర్పడిన సమయం నుండి ఇప్పటి వరకు ఒక కమిటీ ఏర్పాటు చేసి ఒక సిట్టింగ్ జడ్జిను కూడా ఆ కమిటీలో పెట్టడం జరిగింది. సుప్రీంకోర్టు జడ్జిను ఇంత పగడ్బందీగా ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ అనేక ఆధారాలను బయటపెట్టి వాళ్ళతో విచారణ కూడా జరిపినాక ఇప్పుడు సిబిఐకి ఇవ్వడం ఏంది అసలు కేసు? అది లాజికల్ పాయింట్ అదేనండి. ఇక్కడ ఒక డౌట్ అనేది అరైజ్ అవుతుంది. అది ఏంటి అంటే ఒక సుప్రీంకోర్టు జడ్జ్ పర్యవేక్షణలో జరిగిన ఎంక్వైరీ అనుకోండి అన్నాడు. ఓకే, దాని నుంచి వచ్చిన ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ ఏదైతే అసెంబ్లీలో కూడా చదివి వినిపించిన తర్వాత మళ్ళీ ఇదే ఇష్యూని సిబిఐకి ఇవ్వడం అనేది కొంచెం సస్పిషన్ అనమాట. అంటే ఒక క్వశ్చన్ అనేది ప్రతి కామన్ మ్యాన్ మైండ్లోనే అరేజ్ అయ్యేలాగా ఉంది. అంటే ఆల్రెడీ ఒక రిపోర్ట్ జనరేట్ అయింది. ఒక సుప్రీంకోర్టు జడ్జ్ అనే అతని మేధాశక్తి చాలా ఎక్కువ ఉంటుంది. వెన్ పర్టికులర్లీ కమింగ్ టు దిస్ లీగల్ ఆస్పెక్ట్స్. అంటే అతను ఈజ్ నాట్ ఎ కామన్ మ్యాన్. రిపోర్ట్ ఎగ్జిక్యూట్ చేసిన వ్యక్తి చాలా విషయాలు టెక్నికల్గా పరిగణనలోకి తీసుకొని ఎస్ ఆర్ నో నిజంగా జరిగిందా లేదా. ఎందుకు ఇది చిన్న టాపిక్ కూడా కాదు, ఏదో ఒక కిలోమీటర్ రోడ్ వేసిన ఇష్యూ, పావు కిలోమీటర్ రోడ్ వేసిన ఇష్యూ కాదు. 1,00,000 కోట్లకు సంబంధించి ఏదైతే తెలంగాణకే ప్రైడ్ అని ఫీల్ అయిన ప్రాజెక్టుకి సంబంధించిన రిపోర్ట్ ఇచ్చేటప్పుడు దే విల్ బి వెరీ కాషియస్ అండి. దాంట్లో రాసిన ప్రతి వర్డ్ చాలా జాగ్రత్తగా రాస్తారు. అలాంటి రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా సిబిఐకి ఇచ్చారు అంటే నిజంగా స్టేట్ గవర్నమెంట్కి తప్పు చేసిన వాళ్ళని ట్రేస్ అవుట్ చేసి వాళ్ళని పనిష్ చేసే ఉద్దేశం 100% ఉందా, లేదంటే ఈ కాళేశ్వరం అనే ప్రాజెక్టుని, ఈ ఇష్యూని ఎప్పటికప్పుడు బర్నింగ్ ఫైర్ లాగా, అంటే నిప్పు ఫైర్ తగ్గుతుందంటే మళ్ళీ కొంచెం పెట్రోల్ వేసి దాన్ని బ్లో అప్ చేయడం, మళ్ళీ ఫైర్ తగ్గుతుంది మళ్ళీ బ్లో అప్ చేయడం, ఒక పొలిటికల్ సినారియోకి వాడుకుంటారా అనేది ఈ క్వశ్చన్ అయితే చాలామంది మైండ్లో రైజ్ అవుతుందండి. ఓకే, అంటే ఇటు కాళేశ్వరం పైన గత 2 ఏళ్ళుగా రాజకీయం చేసింది కాంగ్రెస్ అని చెప్పుకోవచ్చు. అరెస్ట్ చేస్తాం రేపో మాపో అని చెప్పేసి ఆధారాలన్నీ తెప్పిస్తున్నామని చెప్పిన కాంగ్రెస్ ఇలా సిబిఐకి ఇచ్చి బీజేపీని ఇరకటంలో పెట్టింది అనే ఆలోచనలు బయట కూడా వినిపిస్తూ ఉన్నాయి. అది ఎంతవరకు వాస్తవమై ఉండొచ్చు? బీజేపీని ఇరకాటం అని కాదు కానండి, బట్ కొంచెం మనం ఎలాబొరేటెడ్గా అంటే కామన్ మ్యాన్ కూడా అర్థమయ్యేలా మాట్లాడుకోవాలి అంటే ఇది వరకు కవిత గారిని అదే సిబిఐ నుంచి అరెస్ట్ చేయించి ఢిల్లీలో పెట్టి అందరికీ తెలిసిన విషయమే. అంటే వాళ్ళ ఫాదర్ని కానీ వాళ్ళ ఫాదర్ త్రూ పార్టీని కానీ కంట్రోల్ చేసే ఒక ప్రయత్నం అయితే జరిగింది. ఓకే, రైట్. ఒక పొలిటికల్ అనలిస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఇప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ఫాదర్ అతను చాలా సైకలాజికల్గా చాలా స్టబాన్ వ్యక్తి కేసీఆర్ గారు. ఒక యోధుడని చెప్పుకోవచ్చు. ప్రాణాలు తెగించి తెలంగాణ తీసుకొచ్చిన వ్యక్తి ఎవరో ఉన్నన్నా కాదన్నా. ఆ వ్యక్తి ఎంతకీ లొంగనప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్కి బీఆర్ఎస్ అనేది ఉండకూడదు అంటే ఇప్పుడు డైరెక్ట్గా ఆ వ్యక్తి మీదే సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఆటోమేటిక్గా పబ్లిక్లో ఒకరోజు కాన్ఫిడెంట్గా ఉంటారు,
ఒక వారం రోజులు కాన్ఫిడెంట్గా ఉంటారు. ఇదే టాపిక్ కేసీఆర్ అరెస్ట్ అవుతారు, అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటే నెమ్మదిగా సైకలాజికల్గా ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పార్టీ మీద కొంచెంగా సన్నగిల్లే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఈ ఇష్యూని అలా డ్రాగ్ ఆన్ చేయడానికి ఇప్పుడు టాపిక్ అంతా సిబిఐ టాపిక్ అంతా కేసీఆర్ గారి మీద, కేసీఆర్ గారి మీద సిబిఐ అనేదాన్ని తీసుకొచ్చి పెట్టారని మనం అనలైజ్ చేసుకోవచ్చు అండి. అంటే ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ కలిసి బీఆర్ఎస్ని అంతం చేసే ప్రయత్నం ఏమైనా చేస్తుంది అనుకోవచ్చా? బ్యాక్ అండ్ అదే జరుగుతుంది అని అనుకోవచ్చండి. వై బికాస్ కాంగ్రెస్ ఈజ్ ఎ నేషనలిస్ట్ పార్టీ, నేషనల్ పార్టీ. బీఆర్ఎస్ ఈజ్ ఎ నేషనల్ బీజేపీ ఈజ్ ఎ నేషనల్ పార్టీ. దీంట్లో బీజేపీ అనే పార్టీది ప్రత్యక్షంగా ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉంది అని మనం అనలైజ్ చేసుకోవడం కన్నా ఇప్పుడు రూలింగ్లో ఉన్నది కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్గా ఆబ్వియస్గా బీఆర్ఎస్ ఉండకపోవడమే కదా కావాల్సింది. ఎందుకంటే ఇంకొకసారి బీఆర్ఎస్ అనే దానికి తెలంగాణలో అవకాశం వస్తే నెక్స్ట్ 15 years బీఆర్ఎస్ఏ ఉంటుంది.